చాలా చిన్న విషయాలు, వాటిని పట్టించుకోకపోతే చాలా పెద్ద విషయాలు అవుతాయి. ఓకేనా? పర్సనల్గా కేర్గా ఉంటేనే అక్కడ మీకు పవర్ఫుల్గా ఉంటుంది. అండ్ ఆల్సో మీరు అనుకున్న గోల్స్ని ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఓకే. అండ్ ఆ సెక్యూరిటీ పర్పస్లో మీరు ఆలోచించాలి. ఎటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే సెక్యూరిటీ ఉంటుంది. సెల్ఫ్ డిఫెన్స్, ఇక్కడ అందరికి ఫైట్ చేయడం వచ్చమ్మా? ఈ అమ్మాయికి ఫైట్ చేయడం వచ్చంట. వెరీ గుడ్, క్లాప్స్. ఎలా ఫైట్ చేస్తామమ్మా? ఏదైనా టెక్నిక్ ఉందా? కరాటే. వావ్, సూపర్. కమ్ హియర్. You have to tell what are the 3 points in karate. If anybody attacks, ఇక్కడందరూ కూడా మనకున్న సమస్యల్ని ఎలాగా ఈజీగా సాల్వ్ చేసుకోవడం కోసం అసెంబ్లీ అయినటువంటి ఒక మీటింగ్, ఒక వర్క్షాప్ ఇది. ఓకేనా? కానీ నువ్వు హ్యాపీగా ఉంది. నువ్వు కరాటే, ఒక గర్ల్ కరాటే నేర్చుకొని ఉంది అంటే ఇంకా అమ్మాయి ఇంకా పవర్ఫుల్ క్యాండిడేట్ అదే. ఎక్కడ ఎప్పుడు కూడా వెనక అడుగు వేయరు. మెయిన్ గర్ల్స్ బాగా అన్సెక్యూర్గా ఫీల్ అయ్యేది ఏంటి అంటే నాన్ననో అన్ననో తమ్ముడో లేకపోతే హస్బెండ్ తీసుకుని వెళ్తారు ఆడికెళ్ళినా. ఎందుకని? వాడేమన్నా అంటాడేమో, లేకపోతే ఈడేమన్నా అంటాడేమో, అంతేనా? అలా అంటే నేనేమో కొట్టలేను, నేను చాలా సున్నితమైన పర్సన్, నేను కొట్టలేను, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోలేను, సేఫ్టీ లేదు నాకు. డాడీ ఫైట్ వచ్చినా రాకపోయి డాడీ అయితే ఓకే. అవునా? అన్న నా ఎంత ఏజ్, నాకు అన్నకి 1 year డిఫరెన్స్ ఉన్నా ఓకే, అన్న చూసి వెళ్ళిపోతారు. అలాంటి ఫీలింగ్ ఉందా లేదు ఎవరికైనా? ఎవరికి రావా? మరి జాయిన్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి ఇప్పుడంటే ఓకేలేండి. ఎక్కడికి వెళ్ళినా సెక్యూరిటీ, సేఫ్టీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు? ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్స్. ఎందుకని? ఉండేది 2 జెండర్స్, ఒకరు లేడీ, ఒకరు బాయ్. ఎస్ ఆర్ నో? లేడీ ఎప్పుడు కూడా ఎందుకు భయపడుతున్నట్టు? పబ్లిక్ సెక్యూరిటీస్ ఫెయిల్ అయితే అంటే అంతే కదా. పబ్లిక్ సెక్యూరిటీస్ ఏమేమి ప్రొవైడ్ చేస్తే చెప్పండి. ఎనీవన్ సీసీటీవీ ఫుటేజ్ ఉంటుందా? బాగా డార్క్ ప్లేసెస్లో లైట్స్ పెట్టున్నారా? అక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదని పోలీసులు ఎప్పుడు నైట్ టైమ్స్ తిరుగుతూ ఉంటారా? ఇవంతా పబ్లిక్ మనకి గవర్నమెంట్ ఇచ్చేటువంటి సెక్యూరిటీస్. అలాగే మనకి యాప్స్ ఉన్నాయా? అలాగే ఆల్ ఇండియా ఓవర్గా 109 నెంబర్కి కాల్ చేస్తే మనకు వెంటనే సహాయం అందుతుంది. ఆర్ యు నో అబౌట్ దిస్? అలాగే ఎస్ఓఎస్ యాప్స్ ఉన్నాయి, షీ టీమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ ఫోన్లలో ఉపయోగించేటువంటి యాప్స్. ఇవన్నీ కూడా గవర్నమెంట్ మనకి ఇచ్చేటువంటి సెక్యూరిటీ పర్పసెస్. ఇవన్నీ కూడా లేనప్పుడు మనం ఏం చేయాలి? ఇవన్నీ అందనప్పుడు ఏం చేయాలి? ఇలా ఒక అమ్మాయి ఏ విధంగా అయితే ట్రైన్ అయిందో మనం ఏం చేయాలి? ఏం సెక్యూరిటీని ప్రొటెక్ట్ చేసుకోవాలా లేదా? కాబట్టి ఇలాంటి క్లాసెస్ అన్ని కూడా పెడతాం. సో ఇలాంటి అమ్మాయిలు అందరికీ 4-5 పాయింట్లు మనం ఎట్టగొట్టాలో తెలియకపోతే ఉంటాయి కదా 3 పాయింట్స్. అవి కూడా వర్క్షాప్లో కండక్ట్ చేస్తాము. ఆ వర్క్షాప్లో మనకి అన్ని ఫెయిల్ అయినప్పుడు మనము ఏం చేయాలి? ఇది మాకు వస్తుంది, ఇదేంటి అనుకోవల్ల. ఇప్పుడు ఉన్నటువంటి స్పాయిల్ అయినటువంటి సొసైటీలో ఎప్పుడు ఎవరికి ఏమొస్తుంది అనేది విడిపోతుంది. కాబట్టి రెడీగా ఉంటే బాగుంటుంది. ఏం చేయొచ్చు? ఫైట్ చేసి మనం కాపాడుకొని రావచ్చు. అవునా? నా దాకా వస్తుంది అని వేరే ఊళ్ళో అయితే ఉండద్దు. నాకు ఇల్లున్నారు వాళ్ళు ఉన్నారు అనుకోవద్దు. ఎవరికైనా కూడా ఎప్పుడు కూడా ఎవరు తోడు ఉండరు. అలాంటప్పుడు ఎవరికెవరు తోడు? మనకు మనమే తోడు. ఫ్రెండ్ ఉంటుంది, నా ఫ్రెండ్ బాగానే ఉంటుంది. కొంతమంది ఫ్రెండ్షిప్స్ ఎలా చేస్తారు? నేను చాలా మంది చాలా వీడియోస్ చూశాను, భయంకరమైన వీడియోస్. ఫ్రెండ్నే ఎంత స్పాయిల్ చేయాలని ట్రై చేస్తుంటారు. వేరే మాటలన్నీ చెప్పి తీసుకోపోయి ఒక అన్నోన్ ప్లేస్కి తీసుకోపోయి వేరే వాడితో కాంటాక్ట్ పెట్టేసి వాడు ఆ అమ్మాయి అట్లా వదిలేసేసి ఆ అమ్మాయి పక్కకి వెళ్ళిపోయి ఆ అమ్మాయి బాగా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే ఎటువంటి ఆలోచనలు లేకుండా మళ్ళీ అమ్మాయి
వెళ్ళిపోయింది. ఇది అంతా కూడా యూట్యూబ్లో నేను చూసే వీడియోస్. అంత క్రూయల్గా ఉన్న ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అందరూ అలా ఉంటారు అంటారు. మన మైండ్ సెట్ నేను బాగుండాలి, పక్కన వాళ్ళు పోయినా అదే ప్రాబ్లం మళ్ళీ అదే అమ్మాయి ఇంకొక అమ్మాయి ఎవరైతే తీసుకుపోయారో ఆ అమ్మాయికి కూడా వచ్చింది. అప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుంది? ఎవరు చేసింది వాళ్ళు అనుభవించాల్సింది, తప్పదు. అదే ఈ అమ్మాయి గారి ప్రొటెక్షన్ తీసుకోగలిగితే చేయాల్సిన మూడుపాయి మనకు అంత కరాటీలు రావు. ఇప్పుడు నేర్చుకోగలం అందరము. కానీ 3 స్టెప్స్ మాత్రం అందరూ నేర్చుకోవచ్చా లేదా? ఆ 3 స్టెప్స్ నేర్చుకుంటే ముందైతే అక్కడి నుంచి బయటపడగలం. అవునా? ఎప్పుడు ఎలాగా వి డోంట్ నో, బట్ వీఆర్ వెరీ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. ఎందుకు? సేఫ్టీ పర్పస్లో ఐఎమ్ రెడీ. మా నాన్న వచ్చాడు, మా ఫ్రెండ్ వచ్చింది, ఇంకెవరు వచ్చినట్టు కాపాడారు, నువ్వు కూడా ఇంకోసారి కాపాడవచ్చు. లేడీ అక్కడ ఉంది అంటే ఖచ్చితంగా ఏం చేసి రావాలి, వదిలేసి రాకూడదు. నువ్వైనా చేయాలా, కాలన్నా చేయాలా, హెల్ప్ అన్నా చేయాలా, ఎవరో ఒకరికి ఇన్ఫర్మేషన్ అన్నా అందియాలా. నాది కాదులే అనుకోవద్దు, రేపొద్దున నా దగ్గరికి కూడా రావచ్చు. సో చేసింది పుణ్యం ఎప్పుడు కూడా రిటర్న్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా బీ స్ట్రాంగ్ ఫర్ వాట్? దేంట్లో స్ట్రాంగ్ అవ్వాలి? ఫిజికల్లీ, మెంటల్లీ. సో సెల్ఫ్ డిఫెన్స్. సో షీ ఈజ్ టెల్లింగ్ వెరీ నైస్ వర్డ్స్, దాంతో పాటు చెప్తుంది. అలాగే నాకు తెలిసి అమ్మాయి చేస్తుంది. ఇప్పుడు ఒకటి చేయండి, మాకు ఎవరైనా అడ్డానికి అయితే నువ్వు చెప్తుండే మాట్లాడు. చుట్టుపక్కల ఎవరు లేనప్పుడే ఒక అమ్మాయిని టార్గెట్ చేస్తున్నాం. అదే అప్పుడే ఉండదు, అంటే తను ముందు నుంచి అనుకుంటూ ఉంటున్నారు. అంటే అమ్మాయి కొన్ని గుడ్ లెవెల్స్, బ్యూటిఫుల్, వెరీ గుడ్, అండర్స్టాండింగ్, వెరీ గుడ్. అంటే తన ఫ్రెండ్ కూడా చెప్తుంది ఇలా నేను ఉన్నాను అమ్మాయి క్యారెక్టర్. అంటే తన ఫ్రెండ్ వల్ల డివైడ్ అయ్యే వాళ్ళు తను ఫోకస్ చేస్తారు. అంటే చుట్టుపక్కల పబ్లిక్ ఎవరు ఉన్నారు, తను చిన్న వెళ్తూ ఉంటుంది, కాలేజ్ నుంచి లేదా స్కూల్ నుంచి వెళ్తుంటుంది. వెళ్తున్నప్పుడు చుట్టూ పబ్లిక్ ఎవరు ఉన్నారు కాబట్టి అబ్బాయి అటాక్ చేయకొస్తాడు. ఇప్పుడు ఇలా వస్తాము, ఇలా వచ్చినప్పుడు బ్యాక్ సైడ్ నుంచి వచ్చి మనకు మాస్ ప్రోగ్రామ్ పెట్టాలని చూస్తారు. అది అబ్జర్వ్ చేసిన అమ్మాయి అయితే అబ్జర్వ్ చేయకూడదు, లేకుంటే మొబైల్ చూసుకుంటూ లేదా ఆలోచిస్తూ ఎనీథింగ్ కబడ్డీ వెళ్తూ ఉంటుంది. వెళ్ళేటప్పుడు వెనక అబ్బాయి మనం చూసుకున్నప్పుడు అప్పుడు పెట్టే ముందు ఒకవేళ మధ్య పెట్టి మనం గెటింగ్ కాలేదు. బట్ తను పెట్టే టైంలో ఇలా పెట్టినప్పుడు ఇలా అటాక్ చేసుకుంటుంది. అంటే ఇలా పెట్టేసినప్పుడు కాన్షియస్నెస్ ఉండాలి. ఎప్పుడు కూడా అదర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఫోన్ పెట్టుకోను, లేకపోతే మనం అక్కడ ఎలా ఉండాలి అంటే అలర్ట్గా ఉండాలి. కాలేజ్ పిల్లలకి అయితే మొబైల్స్ ఉంటాయి, బట్ స్కూల్ పిల్లలకి ఉండవు. స్కూల్ పిల్లలకి కొన్ని ఇష్యూస్ జరుగుతుంటాయి. అది ఎలా అంటే వాళ్ళ స్కూల్ అబ్బాయిలు లేదా రిలేటివ్స్ మ్యారేజెస్ ఇలా ఉంటుంటాయి. కానీ వాళ్ళు వస్తూ ఉంటారు వెనకంబడి. ఇలా వచ్చేటప్పుడు చిన్నపిల్లలు అయితే తెలుసుకోలేదు, కొంచెం పెద్దగా మెచ్యూరిటీ ఉన్న లెవెల్స్ అయితే కొన్ని 10th బిఫోర్ నాట్ మొబైల్స్ ఉంటాయి. మొబైల్ ఉన్న తర్వాత కొంతమందికి యాక్షన్ ఉంటాయి. అలానే పబ్లిక్ వాళ్ళని అనుకుంటున్నాము, అదే ఉండకూడదు. మనం ఉంటాము, అరవాలి, రన్ చేయాలి, ఫైట్ చేయాలి. ఆ టైంలో ఎవరైనా అండర్స్టాండ్ చేస్తున్న చుట్టుపక్కల ఉంటారు, వాళ్ళు ఏదో అనుకుంటారేమో, ఏమో మా పరువు వెళ్ళిపోతుంది, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇలాంటివి ఉండకూడదు. మీ సేఫ్ అవ్వాలి. తర్వాత ప్రాణం వెళ్ళిన తర్వాతే మనం కోల్పోయిన ఒకటే కాబట్టి ఉంటుంది, డిఫెన్స్ చేయాలి. తనని తోసిన తర్వాత తను కొంచెం వెనక్కి వెళ్తారు, మీరు పరిగెత్తాలి, చేయాలి. అదే మనం ఏం చేయకుండా వెయిట్ లాస్ ఉన్నామని ఆ టైంలో ఏం ఆలోచించకూడదు. మీరు రన్ చేయాలి, అరవాలి, గట్టిగా అరవాలి. మీరు ఫైట్ చేయలేరు, బట్ మీరు అరుస్తారు, రన్ చేయగలరు, రన్ చేసి సేఫ్ చేసుకోవాలి. మీరు అలా చేయలేప్పుడు మీకు తనకి ఫైట్ చేయడానికి 1 or 2 మెంబర్స్ ఉంటే దొబ్బేసి వెళ్తారు. వాళ్ళు మీకన్నా డబ్బర్స్ ఉంటే ఫైట్ చేయాలి. చుట్టుపక్కల ఏమన్నా బేసిక్ చూసుకోవాలి, థింగ్స్ ఏమున్నాయి. కొన్ని రాయండి, కొట్టేయండి, మీ డిఫరెంట్ చంపేసిన కానీ పోలీస్ వాళ్ళనేది మీ కేసు పెట్టారు. మీకు ఇంకా ప్రౌడ్గా వాళ్ళు ఏమన్నా గిఫ్ట్స్ కూడా ఇస్తారు. అంటే అందరిని చంపేయమని కాదు, మీ డిఫెన్స్ కోసం. ఇక్కడ ఒక రాయి ఉంది, కొన్ని ఒక స్టిక్ ఉంటుంది, స్టిక్ వేసి దానిని కొట్టేసి నెట్టేసి మీరు వెళ్ళిపోవచ్చు. తర్వాత మీ పేరెంట్స్ చూసుకుంటారు. అంటే మా పేరెంట్స్ ఏమో పర్వాలేదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా అయిపోతుంది అనే థింగ్స్ మీలో అంటే మీరు కోల్పోతారు. అలా నేర్చుకోకుండా పేరెంట్స్ అనే డిఫెన్స్ అనేది నేర్పిస్తారు. జ్యోతి చాలా చక్కగా ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ ని కళ్ళకు కట్టినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎస్ఆర్నో రియల్ గా నేను చూసే సిచ్యువేషన్స్ అన్ని కూడా మీరు చూసారంటే ఫోన్లో మంచి విషయాలకి
రైట్స్ లేవు, క్రూయల్గా ఉన్న విషయాలకే ఉన్నాయి. వాటిలో క్రూయాలిటీలో మెయిన్గా ఫేస్ చేసేది లేడీస్. మెయిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే అమ్మాయి చెప్పిన సేఫ్టీ ప్రాబ్లం. అమ్మాయి ఏం చెప్తున్నారు, చుట్టూ మనకి ఏమి రాకపోయినా పర్వాలేదు, మినిమం నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకో. వాడే మనకుండే ఆపోజిట్ వ్యక్తి ఎంత బలమైనడైనా కావచ్చు, నో ప్రాబ్లం ఎట్టాలి. సో నీ బలాన్ని నువ్వు కూడా తగ్గించుకోకూడదు, డిప్రెస్ అవ్వకూడదు. ముందుకైతే నువ్వైతే అవ్వాలి. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆల్రెడీ ఒక లేడీ ఎంపవర్ అయిపోయింది. మీరు కూడా అందరూ కూడా ఎంపవర్ అవుతారు అనుకుంటున్నాను. ప్రొటెక్ట్ చేసుకోలేదా? కావాలి వసతి అని నేను అంటలేదు. వచ్చినప్పుడు ఆపోజిట్ వాడు ఎందుకురా పెట్టుకున్నావో అనుకునేటట్టుగా ఉండాలి. అర్థమైందా? అలా మీరు మిమ్మల్ని మీరు ఏం చేయాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికంటే ఇంపార్టెంట్ ఏదీ లేదు లేడీకి. ఓకేనా? సో వెరీ గుడ్ జ్యోతి. నెక్స్ట్ టైం మళ్ళీ మనం క్లాస్లో మీట్ అవుతాం. ఓకేనా? ఇలాంటి క్లాసెస్ అంటే హరాస్మెంట్, ఇప్పుడు ఏదైతే డిఫెన్స్ చెప్తున్నామో, నేను కూడా డిఫెన్స్ మీద ఒక ప్రోగ్రామ్ చేయబోతున్నాను కరాటే మాస్టర్ని పిలిపించి. అప్పుడు ఈ ప్రోగ్రామ్స్లో మీకు కూడా ఆయన చెప్తాడు ఎటువంటి సిచ్యువేషన్స్లో ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి అని. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఓకేనా? థ్యాంక్ యూ. అలాగే సక్సెస్ఫుల్గా సిఇఓస్ ఉన్నారు ఉమెన్స్లో, ఉన్నారా లేదా? సక్సెస్ఫుల్ స్టోరీస్ వింటున్నారా? నిర్మలా సీతారామన్, హూ ఇస్ షీ? You don't know Nirmala Sitharaman? ఫైనాన్షియల్ మినిస్టర్. అలాగే సిఇఓస్ ఎవరన్నా చెప్పండి ప్రెసెంట్ ఉమెన్స్ లో. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి పేపర్లో మనం ఉంటాం. వీళ్ళంతా సక్సెస్ఫుల్ స్టోరీస్ ఎలా ఉంటాయి? వాళ్ళు ఎన్ని స్టేజెస్ లో ఏమంటారు, స్టెప్స్ ఎక్కి లాస్ట్ స్టేజ్ చేరుంటారు. ఒకటి అమ్మ చెప్పిన పర్సనల్ గా ఉండే స్టేజ్ దాటుంటారు. ప్రతి ఒక్కరి లైఫ్ లో వచ్చి ఉంటుంది ఇది. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పరు. కొంతమంది ఎందుకులే, ఎంజాయ్లే, పర్వాలేదులే అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ ని కోల్పోతారు. అది మాత్రం 100%. కాబట్టి సక్సెస్ఫుల్ లైఫ్ కి లీడ్ చేయాలి అంటే వీఆర్ అరేంజింగ్ ఏ సక్సెస్ఫుల్ లేడీస్ స్టోరీస్ కూడా మనం అరేంజ్ చేస్తాం ప్రోగ్రామ్స్. ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ లో ఏమేమి ప్రోగ్రామ్స్ ఉమెన్స్ కి వెల్ఫేర్ అవుతాయి అలాంటి ప్రోగ్రామ్స్ రన్ చేస్తాం. ఒకటి వచ్చి ఇప్పుడే చెప్పాము డిఫెన్స్. సెకండ్ వన్ సక్సెస్ఫుల్ ఇన్వైటింగ్ ఏ సక్సెస్ఫుల్ ఉమెన్ స్పీకర్స్. ఓకే. అండ్ ఆల్సో సెలబ్రేటింగ్ ఏ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. అలా ఆ ఉమెన్స్ డే రోజు మన గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్కీమ్స్ గురించి కానీ, గవర్నమెంట్ మనల్ని ఎలా ఎంపవర్ చేసింది, ఎటువంటి వాటిని మనకు ఇస్తుంది, వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకుంటాం. అలాగే కౌన్సిలింగ్ ఫర్ ఉమెన్ స్టూడెంట్స్. మీకన్నా మీ చిన్నపిల్లల్ని ఎప్పుడు కూడా కౌన్సిల్ చేయాలి. అలాగే మీరు కూడా కౌన్సిల్ కావాలంటే ఖచ్చితంగా రావాలి. డిప్రెస్ ఫీల్ అవ్వకూడదు. 18 years 16 years లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అనేవి పక్కన వాళ్ళకి చెప్పుకుంటేనే అవి ఈజీగా సాల్వ్ అవుతాయి. అది ఎవరికంటే వాళ్ళకి చెప్పకూడదు, ఎవరితో కూడా ఓపెన్ అప్ అవ్వకూడదు. అవ్వాల్సిన వాళ్ళతోనే, సొల్యూషన్ చెప్పే వాళ్ళతోనే ఓపెన్ అప్ అవ్వాలి. సో యూ హ్యావ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్. ఓకేమ్మా? నెక్స్ట్ అలాగే ఉమెన్ ఇష్యూస్ సంబంధించి లీగల్ రైట్స్ గురించి లాయర్స్ వస్తారు, వాళ్ళు చెప్తారు. మొత్తం మీద నువ్వు నీ పర్సనల్గా సేఫ్ సెక్యూరిటీగా ఉంటూనే సొసైటీలో నువ్వు ఎలా బతకాలి, ఏ విధంగా ఉంటే నీ లైఫ్ ఈజీగా సక్సెస్గా స్టోరీ అవుతుంది. ఇప్పుడు మీరు వచ్చిన వాళ్ళందరూ కూడా సక్సెస్ స్టోరీస్కి వెళ్ళడానికే కదా, అవునా కదా? ఇప్పుడు మీరు ఎక్కడో దగ్గర సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అవుతారు. దట్ ఈస్ ఏ వర్క్ ప్లేస్. ఇన్ దట్ వర్క్ ప్లేస్ ఆల్సో హ్యావింగ్ ఏ హరాస్మెంట్స్. సో మెనీ హరాస్మెంట్స్ ఉంటాయి. ఎక్కడా లేకుండా ఏముండవు, గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు. సో వీటన్నిటినీ కూడా సెక్యూర్ చేసుకోవాలంటే వీ మస్ట్ నో అబౌట్ ద రైట్స్. సో ఆ రైట్స్ తెలిసినప్పుడు ఆటోమేటిక్గా మనం ఏం చేయొచ్చు అంటే భయపడాల్సిన అవసరం లేదు, ఫైట్ చేయొచ్చు. ఓకేనా? నేను చెప్పేది ఈరోజు ప్రోగ్రామ్ ఓన్లీ సేఫ్ అండ్ సెక్యూరిటీ, అంతకంటే ఎక్కువ చెప్పట్లేదు. ఇంకా మీరు ఎన్ని ఇయర్స్ ఉంటారు? 4 years. జస్ట్ టుడే వీఆర్ ఇంట్రడ్యూసింగ్ అవర్ ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్. ఇలా ఒక సెల్ ఉంటుంది. ఆ సెల్లో మీకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాలన్నింటినీ షేర్ చేసుకోవచ్చు. ఓకే. అలాగే మీరు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని మీకు మీరు సెల్ఫ్ జడ్జ్ చేసుకోవాలి. ఇవన్నింటినీ కూడా మీకు ఎక్కువ పాయింట్స్ చెప్పట్లేదు, మినిమం
చాలా మినిమం పాయింట్స్ మాత్రమే డిస్కస్ చేసుకున్నాం. పోయే కొద్దీ దీని గురించి డీటెయిల్డ్గా నేర్చుకుంటారు. అలాగే నేను ఒక బాడీ ఉంది అన్నాను కదా, ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కమిటీ, ఆ బాడీ ఉంది అన్నాను కదా, 8 మెంబర్స్ ఉంటారు. ఓకే, ఆ 8 మెంబర్స్ నేమ్స్ కానీ, అలాగే స్టూడెంట్స్ కూడా ఉంటారు ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్లో. స్టూడెంట్స్ని కూడా మేము కోఆర్డినేటర్స్గా పెట్టుకుంటాం. దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు డూ. ఏం చేయాలి మేడం అంటే ఏం చేయాలి చెప్పండి? ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయాలి. ఎటువంటి నేను ప్రోగ్రామ్ చెప్పాను అనుకోండి, అది ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకోవడం అంటే ఇప్పుడు చూసేదో లేదు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గర్ల్సే చేస్తున్నారు, ఉమెన్సే చేస్తున్నారు. మీ ప్రోగ్రామ్ ఈరోజు రన్ చేసింది ఎవరు? ఉమెన్సే కదా. పెట్టుకోవడం, ఆ ప్రొజెక్టర్ పెట్టుకోవడం కానీ, దాన్ని రన్ చేసుకోవడం కానీ, ఇన్విటేషన్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హూ డిడ్ ఆల్ దీస్ థింగ్స్? ఉమెన్స్. ఇలా అన్నీ చేయడానికి స్టూడెంట్స్లో ఉమెన్స్ కూడా కోఆర్డినేటర్గా రావాలి. లాస్ట్ ఇయర్ ఉన్నారు 10 మెంబర్స్ దాకా అమ్మాయిలు. వాళ్ళు ఎలా ఉండాలి అంటే ఏ విషయాన్నైనా పక్కన వాడికి అర్థమయ్యేటట్టు చెప్పేటట్టు ఉండాలి. అది ఉమెన్కి. అలాగే ఈ ప్రాబ్లం నాకు షేర్ చేయడానికి స్టాఫ్ కోఆర్డినేటర్స్ ఉంటారు, స్టూడెంట్ కోఆర్డినేటర్స్ వచ్చి కూడా స్టూడెంట్ కోఆర్డినేటర్స్ నుంచి స్టాఫ్ కోఆర్డినేటర్స్ అంటే ఆ స్టూడెంట్ కోఆర్డినేటర్ చాలా జెన్యున్గా ఉండే వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. అందరినీ సెలెక్ట్ చేసిన అనేది ఉండదు. ఒక క్లాస్లో నుంచి ఒకరో ఇద్దరు వస్తారు. ఎప్పుడు వస్తారంటే ఆఫ్టర్ ఫస్ట్ మీట్, బై స్పెండింగ్ సమ్ మోర్ టైమ్ ఆన్ ద పర్సన్స్. దట్ మీన్స్ మీ క్లాసెస్కి వచ్చి చూసి ఓకే జెన్యున్గా ఉంది, మనకు బాగా మన ఎంపవర్మెంట్ సెల్లో మంచిగా 10 మందికి చెప్పగలగద్ది, హెల్ప్ చేయగలరు. ఒక్క అమ్మాయిని సేవ్ చేసినా చాలు. ఎన్ని జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నారు కదా. డాక్టర్ ఆమెకి తెలియదా పర్సనల్గా అకాడమిక్గా, అయినా కూడా డిఫెన్స్ చేసుకోలేక ఏమైంది? చనిపోయింది. ఎంత మంచి లైఫ్, ఎంత ఉంది ఫ్యూచర్. ఇంకొక 1 మంత్ కల్లా కంప్లీట్ అయిపోయి 10 మందికి సొసైటీలో 10 మందికి సేవ చేయడానికి మాత్రమే. ఇవన్నీ వింటున్నారా లేదా? నిర్భయ కేసులో చనిపోయిన తర్వాత ఏం చేస్తారు? అలాగే మీకు తెలిసిందే, రీసెంట్గా అందరూ వినే ఉంటారు. ఒక పెట్రోల్ బంక్ దగ్గర స్కూటీ ఆగిపోవడం, అక్కడ ఉండేవాడు ఎంత ఉంటాడు వాడు అంటే అక్కడ ట్రై చేయకపోవడం. మెయిన్ పాయింట్ ఏంటి అంటే నేనేం చేయలేను, నా వల్ల కాదు, నాకు రాదు, నేనేం చేస్తాను, నేను ఇంట్లో ఎవరు లేదు, ఇట్లా ఎత్తుక్కోకుండా ముందు ఏం చేసేయాలి? సేమ్ అనుకోవాలి. సేమ్ అని ప్రతిసారి అనుకుంటాం కాబట్టి బాయ్స్ గర్ల్స్ సేమ్ అనుకుంటామా లేదా? అనుకుంటున్నప్పుడు వాడు ఎక్కడ కొట్టగలమో మనం కూడా కొట్టగలము అనుకొని ఏం చేయాలి? ఆ రోజు ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఆ లేడీ ఆ పని చేసి ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ లైఫ్, వాళ్ళకి ఎంతమంది హ్యాపీగా ఉంటుంటే, తన లైఫ్ స్పాయిల్, ఫ్యామిలీ మొత్తం స్పాయిల్. వాడిని ఏం చేయగలరు? వాళ్ళు అలాగే ఉంటారు, పూయలుగానే ఉంటారు. వాళ్ళకంటూ ఏమి ఉండవు వాల్యూస్. అలాంటి వాల్యూస్ లేని వాళ్ళు అలాగాక ఎలా ఉంటారు? నీకు తెలివి దాంట్లో ఉన్నాయి. ఏం చేయాలి? ఏదో ఒకటి చేసేయాలి. చేసైతే బయటకు వెళ్తే పడాలి. అర్థమవుతుందా? వసతి అని కాదు, వచ్చే ముందే ఇప్పుడు వాళ్ళందరికీ వసతి అనుకున్నారా? డాక్టర్ కానీ అలాగే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ అనుకున్నారా? మీలాగా ఉన్నవాళ్ళే కదా. ఏమైంది ఆ టైంలో? కరేజ్. అలాగే ఏం చేయి, ఆ ప్రొటెక్షన్ చేసిందో లేదా అనేది ప్రొటెక్ట్ అయితే చేసుకోలేకపోయింది. 100 మంది లేరు అక్కడ, ఒకరో ఇద్దరు ఉండేది అంతే ఆ సిచ్యువేషన్లో. సో ప్లీజ్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు నో. తెలియకపోతే తెలుసుకుంటారు అట్లాలి. మీరందరూ కూడా మిమ్మల్ని అందరినీ ఇంట్రడ్యూస్ చేసుకోవడం కోసం, మీరందరితో మాట్లాడడం కోసం ఈ చిన్న ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. ఓకేనా? ఇలాంటి ప్రోగ్రామ్స్ రిసోర్స్ పర్సన్స్ ద్వారా నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ వీఆర్ కండక్టింగ్ మోర్ ప్రోగ్రామ్స్. వాట్ ప్రోగ్రామ్స్ వీ రిక్వైర్ నౌ, అలాంటి ప్రోగ్రామ్స్ని చేస్తాం. ఏదో ప్రోగ్రామ్ చేసినాము, ఫొటోస్ తీసుకున్నాము, దట్ ఈస్ నాట్ మెయిన్ థీమ్. ఓకే, మనము ఎంపవర్ అవ్వాలి, పక్కన వాళ్ళు ఎంపవర్ అవ్వాలి. దిస్ ఈజ్ అవర్ థీమ్. ఒక మూవీలో చెప్తారు, ఆల్రెడీ తెలిసిన మూవీ, స్టార్లింగ్ మూవీ. ఏంటి? థ్యాంక్ యూ వద్దు, మీరు కూడా ముగ్గురికి హెల్ప్ చేయండి అని. విన్నారా? థ్యాంక్స్ చెప్తే ఏం చెప్తాడు? థ్యాంక్స్ వద్దు, థ్యాంక్స్ బోర్డు వద్దు. కావాలంటే ఏం చేయొచ్చు, మీరు కూడా నువ్వు కూడా ఒక ముగ్గురికి హెల్ప్ చేయవచ్చు. సో వెరీ గుడ్ కదండి. చాలు, ఈ చిన్న లైఫ్లో ఏదో ఒకటి చేసామంటే
ఒకరో ఇద్దరు బాగా హ్యాపీగా అయ్యారన్నా చాలు, అంతకంటే ఎక్కువ ఏం సాధించలేదురా. చేస్తారా ఏమన్నా మిరాకిల్స్ చేయలేము, చిన్నగా ఇక్కడి నుంచే పోవాలి మిరాకిల్స్ ఏమైనా. సో దిస్ ఈస్ అబౌట్ ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్. ఒకసారి ఇక్కడ చూడండి, కాన్స్టిట్యూషన్ బాడీ 25-26. సో ప్రిన్సిపల్ సార్ PVN Reddy sir is the chairman. Second one, I myself, K. Lakshmi. So my mail ID and convener. And second one, next third member coordinator name is K. Srilakshmi. She is from VC department. And also, why I am displaying these names? Please tell me. You must know. మాకు ఒక సెల్ ఉంది, మాకు సెల్లో ఒక బాడీ ఉంది, కాన్స్టిట్యూషనల్ బాడీలో మాకు వీళ్ళందరూ ఉన్నారు, మీ వెనక మేము ఉన్నాము అని చెప్పడం. ఓకేనా? అలాగే నెక్స్ట్ ఎస్కే లిల్లీ గ్రేస్ మేడం ఫ్రమ్ సిఎస్సి డిపార్ట్మెంట్, ఎస్కే షబానా ఫ్రమ్ హెచ్ఎన్ఎస్ డిపార్ట్మెంట్, కే శరణ్య ట్రిపుల్ డిపార్ట్మెంట్, కేవీఎస్ గాయత్రి. నెక్స్ట్ టైం ప్రోగ్రాంలో వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేస్తాను. వై అంటే అందరూ కూడా క్లాసెస్లో బిజీగా ఉన్నారు. ఓకే, నెక్స్ట్ మనం ఇంకా ప్రోగ్రామ్స్ చాలా చేస్తాం కాబట్టి వీళ్ళందరినీ కూడా నెక్స్ట్ టైం వీళ్ళందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. అలాగే కేవీఎస్ గాయత్రి ఫ్రమ్ MBA, కే కృష్ణవేణి ఫ్రమ్ హెచ్ఎన్ఎస్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ నేను ఇంట్రడ్యూస్ చేశాను, కృష్ణవేణి మేడం అండ్ ఎస్కే షబానా మేడం. నెక్స్ట్ బృందావని మ్యామ్ ఫ్రమ్ ఈసీ డిపార్ట్మెంట్, వినతి రాజ్ ఫ్రమ్ సివిల్ డిపార్ట్మెంట్, లక్ష్మీ ప్రసన్న ఫ్రమ్ CSE department. These are all what? Our WSCL constitutional body. Okay. అలాగే నేను ఒక మెయిల్ ఐడి కూడా క్రియేట్ చేస్తున్నాను WSCLకి. ఆ మెయిల్ ఐడిలో మీరు ఏదైనా నాతో మెయిల్స్ చేసుకోవచ్చు. నాకు ఏదైనా మీకు చెప్పాలనిపిస్తే నేను మెయిల్స్ రోజు చెక్ చేస్తాను. మెయిల్ ఐడి ఇస్తాను, ఆ మెయిల్ ఐడిని చూడండి ఒకసారి. And also we created a YouTube channel. In that YouTube channel each and every program uploads for regarding WEC సంబంధించిన ప్రతి ప్రోగ్రామ్ కూడా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాము. సో ఆ ప్రోగ్రామ్స్ కూడా మీరందరూ కూడా ఒకసారి మీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఆ ప్రోగ్రామ్స్లో నెక్స్ట్ మీరు ఉంటారు. లాస్ట్ టైము ఫస్ట్ ఇయర్స్ ఉన్నవాళ్ళు ఇప్పుడు సెకండ్ ఇయర్స్ అయిపోయారు. నెక్స్ట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఎవరితో ఉంటాయి? అందరితో ఉంటాయి, కాలేజ్ మొత్తంలో ఉంటాయి. ఎక్కువ ఎవరు పార్టిసిపేట్ చేస్తారు అంటే ఫస్ట్ ఇయర్స్ ఉంటారు. నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్లో మోస్ట్ ప్రాబబ్లీ మీరందరూ కూడా పార్ట్ అవుతారు. ఓకేనా? సో మీరందరూ చూడండి ఒకసారి. దిస్ ఈజ్ అవర్ ఈమెయిల్ ఐడి, రాసుకోండి అందరూ కూడా. మీరు ఏది చెప్పాలన్నా నాకు ఏం చేయొచ్చు, మెయిల్ చేయొచ్చు. ప్రతి మెయిల్కి ఒక రిప్లై ఉంటుంది. అట్ ది సేమ్ టైం దిస్ ఈజ్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు మీ యూట్యూబ్లో WEC ప్రోగ్రామ్స్ అనేవి మీ దగ్గర ఫోన్స్ ఉంటే ఒకసారి ఓపెన్ చేసి చూడండి, మేమందరం కనిపిస్తాం మీకు. అలాగే ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి. టుడేస్ ప్రోగ్రామ్ ఆల్సో అప్లోడ్స్ ఇన్ యూట్యూబ్ టుడే ఈవినింగ్. ఓకే, సో అలాగే మీరు ఏదైనా చెప్పాలనుకున్నా మేడం అలా చేద్దాం ఇలా చేద్దాం సజెషన్స్ ఇవ్వచ్చు, గ్రూప్ డిస్కషన్స్ చేయొచ్చు. అడ్వైజర్స్ చిన్నోళ్ళని లేదు పెద్దోళ్ళని లేదు, ఏదైనా కూడా మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. ఏదో టెక్నికల్గా మెయిల్ ద్వారా షేర్ చేయొచ్చు, ఆ డైరెక్ట్గా మీరు క్యాబిన్ గురించి షేర్ చేయొచ్చు, ఎలాగైనా షేర్ చేసుకోవచ్చు. ఓకేనా? మీరు అసలు ఒకసారి ఆ ప్రోగ్రామ్స్ అన్ని చూడండి. ఈసారి ప్రోగ్రామ్స్ ఇంకా అప్డేటెడ్గా చేసి పెడదాం. ఓన్లీ ఫర్ వాట్? ఫోకస్ పర్పస్ కాదు, ఎంటర్టైన్మెంట్ పర్పస్ కాదు. వాట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఫర్ రిగార్డింగ్ దిస్? ఒక గోల్ అయినా మన ఏమవ్వాలి? ఎంపవర్ అవ్వాలి. ఒకరికి తెలిసింది ఇంకొకరికి చెప్పాలి, షేర్ చేసుకోవాలి, మంచి లైఫ్ లీడ్ చేయాలి, కెరియర్ బాగా సక్సెస్ఫుల్గా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ నైస్ ఆపర్చునిటీ. ఐఎమ్ షేరింగ్ వెరీ లిటిల్ పర్సంటేజ్, 20% ఉంది. ఓకే, ఇంకా 80% ఉంది. అదంతా కూడా మీరు కూడా చిన్నగా మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతూ వస్తాయి. అంతే కదా, ఫస్ట్ డేకి ఒక సెమ్ పెట్టిన తర్వాత మీ ఫొటోస్ పెట్టుకుని చూసుకోండి. మీ మైండ్ పెట్టి మీ మైండ్లో మెచ్యూరిటీ ఉంటుంది,
మీలో మెచ్యూరిటీ ఉంటుంది. అంటే ఏమవుతారు తెలియకుండానే మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగిపోతాయి అండి. అంటే ఏదైనా కూడా ఇంతకుముందు ఫస్ట్లో జాయిన్ అయిన దానికి 1 year అయిపోయిన తర్వాత మీరు మార్పులు అనేవి అది సహజంగా ఎవరిలో అయినా వచ్చే మార్పు. ఆ మార్పులు అనేవి బలంగా ఉండాలి అంటే నువ్వు చేసే పనులన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఉండాలి. ఓకేనా? అర్థమైందమ్మా? థ్యాంక్ యూ సో మచ్. Thank you, ma'am. Thank you for your valuable words. Students, I hope you have learned many new things from today's lecture by Dr. K. Lakshmi, ma'am. I hope yes. Do you? Thank you, ma'am. Thank you to everybody, to staff and everyone who have accompanied here and they spent their valuable time over here. Thank you. And yes, definitely follow this and you will get all the updates regarding WVCD. Okay? Thank you.